హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ అమ్ములు ప్రిన్సెస్ ఛానల్. గైస్, ఇప్పుడైతే తమ్నెయిల్లో పెట్టిన ప్రకారం ఏపీఐసీ 2025 వాళ్ళకైతే ఫుల్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. వెబ్సైట్లో అయితే అన్ని అప్డేట్స్ ఇచ్చారా లేదా అని అడుగుతున్నారు. సో దాని గురించి అయితే నేను క్లారిటీ ఇస్తాను. క్లియర్గా మీకోసం అయితే నేను ఒక్కసారి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎవ్రీథింగ్, స్కెడ్యూల్, టైమింగ్స్, బ్యాచ్, అసలు వెబ్సైట్కి ఎలా వెళ్ళాలి, ఎలా చూసుకోవాలి ఏంటి అని చెప్పి చెప్తాను. సో ఈ వీడియోని లాస్ట్ వరకు చూస్తే మీకు ఒక క్లారిటీ వస్తుంది. అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటంటే, నేను ఆఫీస్లో ఉన్నాను కాబట్టి మీకు రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఎవ్రీథింగ్ అనేది నేను ఇంటికి వచ్చిన తర్వాత క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అప్పటి వరకు ఎవరు కూడా రిజిస్ట్రేషన్స్ అనేవి చేసుకోకండి. మళ్ళీ ఒక మిస్టేక్ అయినా మళ్ళీ మీరు ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఓకేనా? సో ఇప్పుడైతే నేను కొన్ని అప్డేట్స్ చెప్తాను, అవి క్లియర్గా వినండి, విని మీ మైండ్లో పెట్టుకోండి. ఓకేనా? సో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఫ్యూచర్గా నేను చాలా వీడియోస్ చేస్తాను, ప్రీవియస్గా చెక్ చేయండి, చాలా వీడియోస్ ఉన్నాయి. సో మీకు అవన్నీ యూస్ఫుల్ అవుతాయి. సో ఇప్పటి నుంచి కూడా చేయబోయే వీడియోస్ అన్నీ కూడా యూస్ఫుల్ అవుతాయి. సో సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సో ఇప్పుడైతే వెళ్ళిపోదాం వెబ్సైట్లోకి. ఇదైతే వెబ్సైట్ చూడండి. ఈ వెబ్సైట్ అయితే ఆంధ్రప్రదేశ్ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ వెబ్సైట్ అనమాట. దీంట్లో అయితే మనకి కామన్స్ ఎంట్రన్స్ టెస్ట్ 2025 ఉంది కదా, దాంట్లో అయితే ఏపీఐసీ 2025 అనేది అప్డేట్ చేశారు. ఇక్కడ క్లిక్ హియర్ టు గో అని ఉంది కదా, అక్కడ క్లిక్ చేయండి. అక్కడ క్లిక్ చేసిన తర్వాత మీకైతే వెబ్సైట్ ఇలా కనబడుతుంది. ఇక్కడ స్టెప్ 1, స్టెప్ 2, స్టెప్ 3, స్టెప్ 4 అనేది ఉంటుంది. ఫస్ట్ మీరు స్టెప్ 1 కాంచి అన్నీ చేసుకుంటూ రావాలి. ఎలిజిబిలిటీ క్రైటీరియా, ఫీ పేమెంట్ అవన్నీ చేసుకోవాలి మీరు. స్టెప్ 1, స్టెప్ 2, స్టెప్ 3, స్టెప్ 4. సో నెక్స్ట్ థింగ్ ఏంటి అంటే, మీకు ఇవన్నీ నేను క్లియర్గా రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అప్పటి వరకు ఎవరు టచ్ చేయకండి. సో మీకు లేదు అప్పటి వరకు మేము ఆగలేము అంటే, ప్రీవియస్ వీడియోస్ నావి ఉన్నాయి, అవన్నీ చూసి మీరైతే చేసుకోండి. ఓకేనా? నెక్స్ట్ థింగ్ ఏంటి అంటే, క్లియర్గా అయితే వెబ్సైట్ అయితే ఇలా ఉంటుంది. వెబ్సైట్ లింక్ అయితే ఇచ్చేస్తాను. ఓకేనా? వెబ్సైట్ లింక్ అయితే నేను ఇచ్చేస్తాను. ఇవన్నీ మీరు ఫిల్ చేయాలి క్లియర్గా, అవన్నీ నేను చెప్తాను. సో క్లియర్గా వచ్చేస్తే ఇప్పుడు స్కెడ్యూల్ వచ్చేస్తే మీ స్కెడ్యూల్ చూసుకోండి. రిజిస్ట్రేషన్స్ అనేవి ఈ రోజు నుంచి అయితే స్టార్ట్ అయిపోయినాయి. సో ఈ రోజు నుంచి మళ్ళీ మీకు ఏప్రిల్ 9th వరకు అయితే రిజిస్ట్రేషన్స్ అనేవి చేసుకోవచ్చు. ఏ లేట్ ఫీ లేకుండా మీకు ఏదైతే ఫీజు ఇచ్చారో దాంతో. ఇంకా అప్పటికి కాకుండా లేట్ ఫీ ఒక 1000 పే చేసుకొని 10వ తారీఖు నుంచి 14 ఏప్రిల్ వరకు అయితే చేసుకోవచ్చు. ఇంకొక 2000 ఎక్స్ట్రా కట్టుకొని 15 నుంచి 19 ఏప్రిల్ వరకు చేసుకోవచ్చు. ఇంకా ఎక్స్ట్రా కట్టుకొని 4000 20 నుంచి 24 ఏప్రిల్ వరకు చేసుకోవచ్చు. ఇంకా 10,000 ఎక్స్ట్రా కట్టి 25 నుంచి 28 ఏప్రిల్ వరకు అయితే చేసుకోవచ్చు. అలాగే మీరు అప్లై చేసిన తర్వాత కొంతమంది మిస్టేక్స్ చేస్తారు. ఆ మిస్టేక్స్ అని కరెక్షన్ చేసుకోవడానికి ఏప్రిల్ 29 అండ్ ఏప్రిల్ 30 అయితే టైం ఇచ్చారు. ఆ టైంలో మీరు బై మిస్టేక్ పెట్టిన కరెక్షన్స్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. అలాగే హాల్ టికెట్స్ అనేవి మీకు వెబ్సైట్లో ఎప్పుడు అవైలబిలిటీగా ఉంటాయంటే, May 2nd అయితే అవైలబిలిటీగా ఉంటాయి. సో అలాగే ఎగ్జామినేషన్ డేట్ వచ్చి 7వ తారీఖు 5వ నెల, May 7th అయితే మీకు ఎగ్జామ్ ఉంటుంది. సో టైమింగ్స్ వచ్చి 9 AM నుంచి 11:30 AM వరకు అయితే ఉంటుంది. అలాగే 2 PM నుంచి 4:30 PM వరకు అయితే ఉంటుంది. అలాగే మీకు ఎగ్జామ్ రాసిన తర్వాత మీకు ప్రిలిమినరీ కీ అనమాట రిలీజ్ చేస్తారు. ప్రిలిమినరీ కీ, సో ఫైనల్ కీ కాకుండా దానికంటే ముందు ఒక కీ అనేది రిలీజ్ చేస్తారు. అది 10వ తారీఖు మే అయితే 5ంటికి అయితే రిలీజ్ చేయడం అయితే జరుగుతుంది. అలాగే మీరు ఆ కీ చూసుకున్న కొంతమందికి అబ్జెక్షన్స్ ఉంటాయి, ఇది రైట్ అయినా సరే మీరు రాంగ్ ఇచ్చారు అని చెప్పి. అదైతే అబ్జెక్షన్స్ పెట్టడానికి 12వ తారీఖు మే నెల అయితే మీరు పెట్టచ్చు 5 నుంచి. అలాగే రిజల్ట్స్ అనేవి May 21st అయితే రిలీజ్ చేస్తామని చెప్తున్నారు. కాబట్టి నేను ఒక 2-3 years నుంచి వీడియోస్ చేస్తున్నాను కాబట్టి ఆ డేట్కి అయితే రిలీజ్ చేయడం అయితే జరగదు. కాకపోతే మీ మైండ్లో అయితే పెట్టుకోండి. ఓకేనా? ఇలా అయితే మీ స్కెడ్యూల్ అంతా వివరంగా చూసుకోండి. ఈ స్కెడ్యూల్ బాగా చదవండి. ఫస్ట్ స్కెడ్యూల్ మనం బాగా చదవాలి, ఆ తర్వాత మనం నెక్స్ట్ ప్రాసెస్కి అయితే వెళ్ళాలి. సో నెక్స్ట్ ప్రాసెస్ అనేది నేను క్లియర్గా అయితే మీకు చెప్తాను. ఐసెట్ని కండక్ట్ చేసేది ఎవరు అంటే, కండక్టెడ్ బై ఆంధ్ర యూనివర్సిటీ విశాఖపట్నం బిహాఫ్ ఆఫ్ యాప్సీ అనమాట. యాప్సీ వాళ్ళు అన్ని సెట్స్ కండక్ట్ చేస్తారు. కాకపోతే ఆంధ్ర యూనివర్సిటీ వాళ్ళు అంటే ఆ యాప్సీకి సపోర్ట్గా ఆంధ్ర యూనివర్సిటీ వాళ్ళని ఉంటారు. ఇక్కడ స్టెప్ 1 వచ్చి ఎలిజిబిలిటీ క్రైటీరియా, ఫీ పేమెంట్ చూసుకోవాలి. మీ పేమెంట్ అయిందా, సక్సెస్ అయిందా లేదని చెప్పి స్టెప్ 2లో తెలుస్తుంది. స్టెప్ 3 వచ్చి మీ అప్లికేషన్ అంతా ఫిల్ చేసుకోవాలి. స్టెప్ 4 ఏమో మీ అప్లికేషన్ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత మీ అప్లికేషన్ ప్రింట్ తీసుకోవాలి. ఓకేనా? నేను క్లియర్గా మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? సో ఇది మీకైతే ఈ రోజుకైతే చూసుకోండి క్లియర్గా. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కానీ నన్ను అడగండి కమెంట్ బాక్స్. నేను ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత మీకు క్లియర్గా అయితే చెప్తాను. వెబ్సైట్లో అయితే అన్ని అప్డేట్స్ చేశారు, క్లియర్గా అన్ని చేశారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ ది ప్రిన్సెస్.